again. We will be conducting another match also frequently in this summer. I thank Kanna Reddy sir for coming here for his speech. And this academy is going to be mainly for the kids. We are conducting other coaching like Abacus and other. And you will be frequently seeing the updates on our website. So keep watching our website and thanks once again. మైకేం అవసరం లేదు కానీ ఎస్ బెటర్. ఇప్పుడు మామూలుగా ప్రాసెస్ ప్రకారం డియర్ చెస్ ప్లేయర్స్, పేరెంట్స్, కోచెస్, ఆర్గనైజర్స్ అండ్ చెస్ ఫ్రెటర్నిటీ మెంబర్స్ అందరికి కూడా ఈ సాయంత్రం మామూలుగా వేసవి కాలంలో నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తున్నా, కానీ ఉస్మానియా యూనివర్సిటీ చల్లగా ఉంటుందంటే అంతకన్నా చల్లగా ఇక్కడ ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకో విషయం ఏంటంటే దయానంద్ గారు మామూలుగా యూకేలో ఉంటారు, ఐర్లాండ్లో, బట్ ఈ లైక్ చెస్. సో దయానంద్ గారిని నేను ఇష్టపడటానికి ఆయన ఇష్టపడటాన్ని నేను ఇష్టపడుతున్నా, అంటే ఆయన చెస్ని ఇష్టపడుతుంది కాబట్టి నేను ఇష్టపడుతున్నా. సపోర్ట్లు కొట్టాలి కదా. మామూలుగా మనం ఎవరింటికన్నా పోతే ఫస్ట్ మనము ఇంట్లో ఎవరినో పెద్దవాళ్ళని కలుస్తాను పోయినా మనం ఎవరిని అరే అని అంటే ఇంట్లో చిన్నపిల్లలు అంటే వాళ్ళని ముద్దు చేస్తాం. ఆమె రైట్? ఎందుకు చేస్తామంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కంపల్సరీ చిన్నపిల్లల్ని ముద్దు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చిన వాడు మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అది మన కల్చర్. అంటే ఒక వ్యక్తి మనసులో స్థానం సంపాదించాలంటే అవతల వ్యక్తి ఏదైతే ఇష్టపడతాడో అది మనం ఇష్టపడేది అయితే చాలు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనుషులే కాదు మంచి వాళ్ళు ఉన్నటువంటి ఇంటి స్థలం రామ్నగర్లో ఓకే మంచిగా ఉంది, ఇంత చల్లగా వెరీ నైస్. ఒక వాతావరణం ఇంట్లోకి ఎంటర్ అయ్యేంత వరకు సిటీలో ఉంటాం, వెనక్కి తిరిగి చూస్తే పల్లెటూరు అవుతుంది. ఇది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ప్లేస్. దీనికి కొట్టాలి సార్. ఓకే, ఇప్పుడే ఏంటంటే యాక్చువల్గా యూనివర్సిటీ పోతానికి ఏంటంటే ఆ డాక్టరేట్ది ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తే నేను పోవటం జరిగింది, అది తీసుకొని రావటం కూడా జరిగింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అది తీసుకున్న 5 నిమిషాలకే సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి సార్ ఒక ½ అన్ అవర్లో రాగలుగుతారా. మా సుబ్రహ్మణ్యం గారికి నా మీద ఎంత నమ్మకం అంటే ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు కోల్పోను. ఆయన ½ అన్ అవర్లే చెప్తాడు, నాకు అంతకుముందు చెప్పడు, కంపల్సరీ వస్తాను. సో ఈరోజు దయానంద్ గారు తర్వాత సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది కన్నా కూడా ఇష్టపడేటటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ డిస్టిక్ అండర్-11 రేపు 18th సండే రోజు ఇక్కడనే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మిగతా వాళ్ళందరికీ అండర్-11 బాయ్స్ అండ్ గర్ల్స్, ఓకే, అండర్-11 బాయ్స్ అండ్ గర్ల్స్ హైదరాబాద్ డిస్టిక్ సెలక్షన్స్ మనము ఇక్కడనే చేయబోతున్నాం. అది ఆన్ 18th ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే అయితే బ్రిలియంట్ ఉంది. సో ఎందుకు ఇటువంటి చల్లని ప్రదేశము, ఈ చల్లని హృదయం ఉన్నటువంటి మనుషులు ఇటువంటి అకాడమీలు చాలా వస్తాయి. ఎంత కాంపిటీషన్, చెస్ ప్లేయర్స్ ఎక్కువైనా కొద్దీ బేస్ పెరిగిన కొద్దీ ఎక్కువ హైట్ పెరుగుతారు, టార్గెట్ అనేది కూడా పెరుగుతుంది. రష్యా ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత కాస్పరో అన్నాడు నేను వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టడం ఈజీ అయింది కానీ నాకు రష్యా ఛాంపియన్ కావటం కష్టమైంది అన్నాడు. అంటే వాళ్ళ దగ్గర అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఏజ్ గ్రూపులలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏజ్ గ్రూపులలో ఛాంపియన్ కావటం కష్టం, నేషనల్లో ఛాంపియన్ కావటం ఈజీ. రాబోయే కాలం అదే. రాబోయే కాలంలో కంపల్సరీగా కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ 2లో ఉంటుంది. అది నేను రాసిస్తున్న నెంబర్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్స్ రాబోతున్నారు. ఒకటే మనం చేయాల్సిన పని ఏంటంటే అసోసియేషన్ కానీ ప్లేయర్స్ కానీ పేరెంట్ కానీ పిల్లల యొక్క సెన్సిటివ్నెస్ని దెబ్బతినకుండా చూడాలి. మామూలుగా మీరు చాలామంది చూస్తుంటారు, పిల్లలు చాలామంది ఎదుగుతున్నటువంటి పిల్లలు సిగ్గుపడాలి. సిగ్గుపడుతుంటేనే నేర్చుకుంటాడు. సిగ్గుపడకుండా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాను అనుకో అబ్జర్వేషన్ పోతుంది, అసలు నేర్చుకోడు. ఏడ్చే పిల్లలంటే నేను ఎక్కువ ఇష్టపడతాను. ఏడవటము అనేటటువంటిది చైనాలో కానీ జపాన్లో కానీ పిల్లవాడు ఏడుస్తే అదొక ఫెస్టివల్. మనం ఏంటంటే ఎందులో ఏడుస్తూ నోరు మూసునో ఏడవాలి. పిల్లలు ఏడుస్తే ఏంటంటే వాడిలో అంతర్లీనంగా నిద్రావస్థలో ఉన్నటువంటి అణువు మేల్కొల్పుతాడు. మీరు చాలాసార్లు ఎవరికైనా సహాయం చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతాడు సహాయం పొందిన వాడికన్నా, అవునా కాదా? సహాయం చేసినప్పుడు నువ్వు సంతోషపడేది వాడు కదా సంతోషపడాల్సింది. నీలో ఆ సెన్సిటివ్ ఏదైతే ఉన్నదో సెల్స్ అవి ఎన్లార్జ్ అయిపోతాయి. అందుకనే మనము కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా మనం చేయాల్సింది ఏం లేదు, సింపుల్. అమ్మా నాన్నని గౌరవించాలి. వాళ్ళని పరిహాసానికి కూడా నవ్వుతూ కూడా జోకులు వేయకూడదు అమ్మ నాన్నలతో.
వ్యక్తిగతమైన జోకులు, వేరే జోకులు చెప్పరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఆ అమ్మ నేను జోక్ చెప్తాను అని అంటే, సరే అమ్మ కానీ నాన్న కానీ అంటే, సరే నువ్వు జోక్ ఎటువంటిదన్న చెప్పురా నేను నవ్వుతా అని అంటాం. అప్పుడు వాళ్ళు జోకేశ్వరా మీరు జోకేశ్వరా అనేటటువంటిది వేరే వాళ్ళకి, అది మీరు అర్థం చేసుకో. అట్లా ఉండాలి. కానీ అమ్మని నాన్నని పరిహాసానికి కూడా మీకు ఎగతాళిగా మాట్లాడకూడదు. నెంబర్ 1, వాళ్ళు మీకు కనపడుతున్న దైవాలు, ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రులు అనేవాళ్ళు దైవాలు. నెక్స్ట్ దైవము ఎవరు అని అంటే టీచర్. ఈ ముగ్గురిని ఎవరైతే గౌరవించబడతారో, ఈ ముగ్గురిని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తూ ఎర్లీ మార్నింగ్ లేచి నన్ను ఎవరైతే తలుచుకొని చదువుకుంటారో వాళ్ళకి చదువు కూడా బాగా వచ్చేటట్టు చేస్తా అన్నాడు. సో మీరేం చేయాలి, ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించకముందే ఎర్లీగా లేచి ఎవరైతే భగవంతుని ధ్యానించి ముఖం కడుక్కొని వచ్చి పుస్తకం పట్టుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా బాగా చదువు వస్తుంది. సరేనా? మీరు ఇది పాటిస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. Open category 15th place is Srinath. 14th place Sushil Reddy. Distance